ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కీర్తి, మీకు దండం పెడతాను మావయ్య, నువ్వైనా దయచేసి అలా చేయకండి. మమ్మల్ని కొట్టండి, చంపండి, అభం శుభం తెలియని ఆ బిడ్డ ప్రాణాలు తీయొద్దు. కీర్తి, అయ్యో మావయ్య, కీర్తి, కీర్తి, మావయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డకు అపాయం జరగకూడదు. మోయ రండి. పదమ్మా. ఏంటి సార్, ఉన్న బలంగా రమ్మని పిలిపించారు? కూర్చోండి. కొన్ని విషయాలు వినటానికి కాదు, చెప్పడానికి కూడా కష్టంగానే ఉంటాయి. సార్, ఏం జరిగింది సార్? నేను చెప్పేది కంగారు పడకుండా వినండి. ఏ కొండ ప్రాంతానికైతే మీ హస్బెండ్ ఫోన్ సిగ్నల్ వెళ్ళి తిరిగి ఇంటికొచ్చిందో అదే ప్లేస్లో ఇంకో ఫోన్ సిగ్నల్ కూడా ట్రేస్ అయింది. ఇంకొక ఫోనా? ఈ మొబైల్ నెంబర్ కూడా మీ ఆయనున్న ప్లేస్లోనే గంట సేపు ఉంది. అంటే ఈ మొబైల్ నంబర్ ఎవరిదో, అతను కూడా మా హస్బెండ్తో పాటు ఉన్నట్టే కదా సార్? ఎగ్జాక్ట్లీ. అయితే ఆ మొబైల్ నెంబర్ ఎవరిదో కాదు, మీరు మీ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న విశ్వాది. ఇది విశ్వ నెంబరే సార్. అంటే విశ్వ జై సార్ కలిసి అక్కడికి వెళ్ళారా? ఎస్, 1 అవర్ అదే ప్లేస్లో ఉన్నారు కాబట్టి మీ హస్బెండ్ ఏమయ్యారో విశ్వాకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ విశ్వ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అయితే బహుశా విశ్వానే మీ హస్బెండ్ ఏదైనా చేసి ఉండొచ్చు. రవి, అవి ఇలా తీసుకురా. ఇవి మీ హస్బెండ్ ఏమో ఒకసారి చూడండి. అవును, ఇవి జై సర్వే. ఇవి మా కాస్పాట్లోనే దొరికాయి. అంటే జై సార్? నో, అయ్యో, ఏడవకండమ్మా. బాడీ దొరకనంత వరకు మీ హస్బెండ్ బ్రతుకున్నట్టే. ఈ కేసు మేము చాలా సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మా హస్బెండ్ బట్టలు నేను తీసుకెళ్ళొచ్చా? లేదమ్మా, అవి ఎవిడెన్స్ కోసం మాకు చాలా అవసరం. మీరింటికి వెళ్ళండి. మేము ఆల్రెడీ నిఘా పెట్టాం. మీ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానం దొరుకుతుంది. విశ్వ, ఏంట్రా ఇది? అంతా తెలిసి కూడా నాతో ఏమీ చెప్పకుండా దాస్తావా?